వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. ఎప్పుడు ముక్కు నుండి నీరు కారడం, తరచూ తలనొప్పి, జ్వరం రావడం, గొంతు వాపు లేదా నొప్పిగా ఉండి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇవి దీర్ఘకాలికంగా వేధిస్తున్నప్పుడు సరైన వైద్యం కోసం అవగాహన చాలా అవసరం. ఎలర్జిక్ రైనైటిస్, టాన్సిలైటిస్ సమస్యలకు హోమియోలో పరిష్కారాలు తెలుసుకున్నాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో టాన్సిలైటిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? టాన్సిలైటిస్ లేకపోతే నార్మల్గా ఈ ఏవైతే గ్లాండ్స్ ఉంటాయో దానికి ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఎందువల్ల వస్తుందంటే బేసిక్గా బయట అలర్జెన్స్కి ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎగెనిస్ట్గా పనిచేస్తుందో, ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన యాంటీబాడీస్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం, అది ఏ రీజన్ వల్లైనా కావచ్చు, దానివల్ల మనకి టోటల్గా ఈ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో మనకి అంటే గొంతు దగ్గర రెండు వైపులా ఒక ఓవల్ షేప్డ్ గ్లాండ్స్ ఉంటాయి, దానికి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవి మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే, ఒకటి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం అయితే కనుక, రెండవది తీసుకుంటే చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోవటము, తర్వాత ఎక్కువగా తీసుకునే ఆహారంలో అంటే తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి వీటికి అంటే ఎక్కువగా ఈ టాన్సిల్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువగా డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసుకునే ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం, కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఎక్కువగా కలుషితమైన ఆహారం తీసుకోవటం, అది నార్మల్గా ప్యాకెట్ ఫుడ్ కావచ్చు, లేకపోతే బయట రోడ్ సైడ్ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇంట్లో అయినా కూడా సరిగ్గా ఆహారం అనేది కరెక్ట్గా నిల్వ చేయకపోవటం వల్ల దాని మీద ఏదైనా అంటే లైక్ ఏదైనా ఫ్లైస్ కానీ అలా వాడడం వల్ల, ఆ ఫుడ్ తీసుకోవటం వల్ల, రిపీటెడ్గా అలానే జరగటం వల్ల మనకి ఎక్కువగా ఈ టాన్సిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ఫ్యామిలియల్ హిస్టరీ ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే కనుక, మనకి చిన్న పిల్లలు ఎస్పెషల్లీ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ లాంటి సమస్యలు ఎక్కువగా మనము ఈ 5 to 10 years 15 years మధ్య వయస్కులలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. చాలా వరకు ఎలాంటి మెడికేషన్ అవసరం లేకుండానే చిన్నగా అంటే మైల్డ్గా ఉన్నప్పుడు టాన్సిలైటిస్ అనేది అక్యూట్ కండిషన్లో ఉన్నప్పుడు దానికి అది కొంత హోమ్మేడ్ రెమెడీస్ వల్ల తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని బాగా ముదిరిపోయినప్పుడు, బాగా విపరీతంగా క్రానిక్ టాన్సిలైటిస్ కింద వచ్చేటప్పుడు ఏవైతే గ్లాండ్స్ ఉంటాయో అవి వాపు తగ్గడం అనేది కొంత కష్టంగా మారుతూ ఉంటుంది. సో ఫెమిలియల్ హిస్టరీ ఒకవేళ ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవటం, దానివల్ల కూడా ఈ గ్లాండ్స్ వాపు రావటం, ఇన్ఫెక్షన్కి గురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు. హలో అండి. డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. ఓకేనండి, చెప్పండి. హలో అండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 20 years ఏజ్ నుంచి, అంటే ఇప్పుడు నేను ఏజ్ ఆఫ్ 53 అండి. ఇప్పుడు నేను ఓకే, నాకు 20 years ఏజ్ నుంచి నాకు చాలా ఫుడ్ ఐటమ్స్ పడడం లేదండి. ముక్కు కారటము, అటోపిక్ రైనైటిస్, స్నీజింగ్స్, జలుబు వచ్చి జ్వరం రావటం. తీపి వస్తువులు ఏవి తిన్నా, తీపి వస్తువులు కొద్దిగా ఏది తిన్నా కూడా ఈ సమస్య ఎంబటే ఫీవర్, ఒక 1-2 days లో ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాంతో సో ఆల్రెడీ స్ప్రే వాడుతున్నా, అలోపతిక్ యాంటీబయాటిక్స్ వాడడము, తగ్గగానే మళ్ళీ ఏదన్నా పడంది తినగానే మళ్ళీ స్టార్ట్ కావడము, ఇలాంటి అవస్థ పడుతున్నాండి నేను. ఏమన్నా మన హోమియోపతిలో ఏదన్నా ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నదని? ఖచ్చితంగా క్లియర్ అవుతుందండి. అది ఎంత క్రానిసిటీ ఉండని, అంటే మీ హిస్టరీలో ఆల్మోస్ట్ లైక్ 30 years పైననే దీర్ఘకాలికంగానే మీరు ఆ బాధపడుతూనే ఉన్నారు అటోపిక్ రైనైటిస్ వల్ల. అంటే కొన్ని కండిషన్స్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ రైనైటిస్ అంటే ఎలర్జిటిక్ టెండెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మీకు అట్ ద ఏజ్ ఆఫ్ 20 years నుంచి ఉంది అంటున్నారు కాబట్టి జెనెటిక్ ఫ్యాక్టర్ ఏమైనా ఉండాలి. అంటే ఫ్యామిలీలో ఏమైనా, అంటే ఇది అలర్జిక్ అనే కాదు, ఆస్థమాటిక్ కండిషన్స్ కానీ, ఎగ్జిమా లాంటి కండిషన్స్ ఏమైనా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా మేబీ మీకు అలా వచ్చిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎనీవే మనకి హోమియోపతి వాడుకోవడం వల్ల మీకు చాలా వరకు ఆల్మోస్ట్ 80 to 90% అనేది మనకి వితిన్ మంత్స్లోనే సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది కలగటము, దాంతోపాటుగా మనకి మెడిసిన్ వాడినప్పుడే కాకుండా పూర్తిగా నయమే అవకాశం. అంటే ఎందువల్ల మీకు ఈ రైనైటిస్ అనేది తగ్గటం లేదు, ఎందువల్ల మీకు అంత ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు అనేది క్లియర్గా ఒక డాక్టర్కి అర్థమవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి నేజల్ స్ప్రేస్ కానీ, నేజల్ డ్రాప్స్ కానీ, యాంటీహిస్టమిన్స్ కానీ అలాంటివి వాడాల్సిన అవసరం లేకుండానే మొదటి రోజు నుంచి ఓన్లీ హోమియోపతి మెడికేషన్ వాడుకోవడం వల్ల చాలా ఉపశమనం జరుగుతుంది. ఒకసారి మీకు దగ్గరలో ఏదైనా హోమియోపతి బ్రాంచెస్ ఏమైనా ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా మీ హిస్టరీ చెప్పండి. ఫస్ట్ అసలు ఎందువల్ల మీకు ప్రాబ్లం వచ్చింది, 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఎందువల్ల ఇది స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది. సో దానికి చెప్తే క్లియర్గా మీకు డాక్టర్ హోమియోపతి కన్సల్టెంట్ని కలిసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మెడిసిన్ స్టార్ట్ చేసుకుందరు. కానీ
సో టాన్సిలైటిస్ కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతాయి అంటారు? టాన్సిల్స్ బేసికలీ ఏంటంటే మనకి సిమ్టమ్స్ అనేది కనిపిస్తున్నాయి అంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ టాన్సిలైటిస్ వల్ల మనం ఎక్కువగా చిన్న పిల్లల సమస్య అనేది చూస్తాం కాబట్టి ప్రాపర్గా యూఎస్జీ నెక్ కానీ స్వాబ్ టెస్ట్ కానీ థ్రోట్ స్వాబ్ కానీ లేకపోతే సిబిసి కానీ ఇలాంటివి చేస్తే సరిపోతుందండి. కాల్ తీసుకుందాం అండి. అనిల్ బాబు గారు, ఆనంద్ బాబు గారు, ఆనంద్ ఆనంద్ అవునండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే మేడం. చెప్పండి. మేడం గారు, చెప్పండి. అవును మేడం, నాకు లాంగ్ టైం నుంచి మేడం ఈ ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది మేడం. అంటే బాగా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, Okay. తలనొప్పి, ఎవ్రీడే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. నావెల్ డిశ్చార్జ్, రెడ్ ఐస్ మాత్రం బర్నింగ్, ఇచ్చింగ్, ఇదంతా. గొంతు అయితే పట్టేస్తుంది మేడం, హాఫ్ బ్రీదింగ్ ఓన్లీ, కంప్లీట్ గా బ్రీదింగ్ కూడా ఉండదు. చాలా ఇబ్బంది, చెస్ట్ పట్టేసినట్టుగా ఉంటుంది. ఇది ఎవ్రీడే ప్రాబ్లం మేడం. ఒక 3 hours 3 hours ఒకసారి మనం ఏదన్నా డైలీ ఏదన్నా హోమియోపతి గానీ ఏదైనా వేసుకోవడం తప్ప ఇది రిలీఫ్ ఉండట్లేదు, కంప్లీట్ రిలీఫ్ ఉండట్లేదు. నీరసం ఉంటుంది మేడం, విపరీతమైన నీరసం బాడీలో, ఇక పని చేసుకోలేనంత పరిస్థితి వస్తుంది. ఎవ్రీడే లైఫ్ రొటీన్ గడవడం చాలా కష్టంగా ఉంది. ఓకే, ఫైన్. తలనొప్పి వస్తుంది. ప్లస్ ఏంటంటే మేడం, వాయిస్ సరిగా రాదు. పైకి మనం ఎంత గట్టిగా మాట్లాడినా ఇది హాఫ్ వాయిస్ లోనే ఉంది. అది ఇక్కడంతా బాగా స్టిక్ నేరో ఉంది ఓకే మేడం. ఇదంతా నేరో, బాడీ పెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఇట్లా, అంటే ఐ మీన్ ఇది కూడా ఫైన్ అండి. అదే యా మీ సమస్య అర్థమైంది. దీర్ఘకాలికంగానే సఫర్ అవుతున్నారు కాబట్టి దీనికి నార్మల్గా హోమియోపతి అంటే నార్మల్ హోమియోపతి కూడా పనిచేయదండి. దీనికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ హోమియోపతి వేస్తేనే మీకు టోటల్గా వితిన్ 1 to 2 months చాలా వరకు రిలీఫ్ రావడం. ఏదైతే బర్నింగ్ ఐజ్ ఉందో, ముక్కు నుంచి నీరు కారుతుందో, నీరసం ఏదైతే ఉందో, తుమ్ములు వస్తూ ఉంటాయి, కళ్ళు మంటలు కొడుతూ ఉంటాయి, కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది, ముక్కు దురద, ఇయర్ పెయిన్, థ్రోట్ అబ్స్ట్రక్షన్, ఇవన్నీ ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ అంటే విచ్ ఇస్ అన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. వ్యాధి ముదురుతున్న కొద్దీ అది సైనస్ లేకపోతే ఆస్తమా, బ్రాంకైటిస్ కింద లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు అంతవరకు కాకుండా హోమియో వేస్తున్నారు కానీ స్పెసిఫిక్స్ వేస్తున్నట్టున్నారు. స్పెసిఫిక్స్ ఇన్ ద సెన్స్ అప్పుడు మందమే తగ్గే మెడిసిన్స్ కూడా హోమియోలో ఉంటాయి. అలా కాకుండా క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములాలో ఇచ్చే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ వాడితే మీకు దగ్గర వరకు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ రిపిటెన్సీ రాదండి. మీరు ఎలాంటి మళ్ళీ అదర్ హోమియోపతి మెడిసిన్స్ కానీ లేకపోతే నార్మల్ స్ప్రేస్ కానీ వాడాల్సిన అవసరం రాదు. ఒకసారి కాన్స్టిట్యూషన్ హోమియోపతి హోమియోకేర్లో స్టార్ట్ చేయండి. మరి కాల్ తీసుకుందాం అండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నాకు ముక్కులో కొద్దిగా వాటర్ బాగా వస్తున్నాయి మేడం, తలనొప్పి లేస్తుంది. ఇప్పటికైతే ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు, చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. 1 year నుంచి ఇంచుమించు. కాకపోతే సర్ది టాబ్లెట్ వేసుకోవడం వల్ల వేసుకుంటాం 2 రోజులు అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఏదో విధిగా వస్తుంది. ఓకే అండి, 1 year నుంచి అంటున్నారు కాబట్టి. అవునండి. మా బాబు కూడా ఇప్పుడు 14 years. మా బాబు కూడా సేమ్ నా ప్రాబ్లం అయింది. మా బాబు 14 years ఉంటాడు. ఓకే, అందుకని ట్రీట్మెంట్ ఇద్దరు తీసుకోండి. హోమియోపతి వాడుకుంటే వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఇప్పుడు వరకు మెడిసిన్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వాడితే కనుక నెక్స్ట్ జనరేషన్కి అది ఎక్స్పాండ్ కాకుండా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే యోగా మెడిటేషన్తో పాటుగా కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండండి. అవసరమైతే స్టీమ్ తీసుకుంటూ ఉండండి, ఆవిరి తీసుకుంటూ ఉండండి. దాంతో కూడా తగ్గటం లేదు, ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక కొంచెం హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయండి. కరెక్ట్గా లైక్ అన్ని సీజనల్ ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండడం, హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ స్టీమ్ తీసుకుంటూ అప్పటికీ కూడా తగ్గకపోతే పర్మనెంట్గా తగ్గే హోమియోపతి మెడికేషన్ వాడితే చాలా వరకు తగ్గుతుంది. ఒకసారి వెళ్ళైతే మాట్లాడండి. మరి కాల్ తీసుకుందాం అండి. ప్రియాంక గారు, ప్రియాంక గారు, మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చెప్పండి ప్రియాంక గారు. మేడం, ఒక 8 years నుంచి ఒకటే ముక్కు కారడం, జలుబు, తలనొప్పి, ఆస్తమా లాగా అవుతుంది మేడం. ఇంకొక 3 years అవుతుంది. ఓకే, మరి ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారమ్మా? డస్ట్ ఎలర్జీ అని చెప్తున్నారు మేడం, అన్ని టెస్టులు చేయించినాను.
అంటే నార్మల్గా పిఎన్ఎస్ ఏమైనా పారానాజల్ సైనసెస్ కానీ చెస్ట్ ఎక్స్రే కానీ ఏమైనా తీయించుకున్నారా? చూపించాం మేడం, చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గర చూపించాము. అది టీబీ ఏమన్నట్టు చూపించినాము. టీబీ అని చూపించిందా? లేదు మేడం, అట్లా డౌట్ వచ్చి ఒకటే దగ్గు ఆయాసం వస్తుంటే చేయించినాం. ఇస్తే ఏమీ లేదు, డస్ట్ ఎలర్జీ నుంచి అట్లా వస్తుంది మీకు అని చెప్తుంది. ఓకే ఓకే. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ఇలాంటి ఎలర్జిక్ టెండెన్సీ? ఎవరికో మా తాతమ్మకో ఎవరికో ఉన్నట్టు మేడం. ఇప్పుడు మాకుంది, మాకు అదే ప్రాబ్లం, మా సిస్టర్కి అదే ప్రాబ్లం. సో మీరు డస్ట్ ఎలర్జీ అంటున్నారు కాబట్టి నార్మల్గా ఇల్లు దులిపేటప్పుడు కానీ లేకపోతే బూజులు దులిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాస్కులు అలాంటివి ధరిస్తూ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా ఈ మెడిసిన్స్ వాడకుండా, మెడిసిన్స్ వాడుకుంటే ఏంటంటే బేసికలీ మీ వ్యాధి నిరోధక శక్తి అనేది బూస్టప్ అవుతుంది. దానివల్ల మీకు బయట నుంచి వచ్చే ఎలర్జెన్స్ బాడీలోకి వెళ్ళినా కూడా పెద్దగా ఓవర్ స్టిమ్యులెంట్ కాకుండా, ఓవర్ రియాక్ట్ బాడీ కాకుండా ఉంటుంది. అంటే నార్మల్గా మీరు ఇల్లు దులిపినప్పుడు కానీ, నార్మల్గా చల్లగాలికి వెళ్ళినప్పుడు కానీ, పొద్దున లేవ్వంగానే చల్ల వెదర్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ మన హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు సిమ్టమ్స్ తగ్గటము, మళ్ళీ పూర్తిగా నయం అవ్వడం అనేది జరుగుతుంది. ఎలాగో 14-15 ఇయర్స్ నుంచి అంటున్నారు. నేను ఇంతకుముందు కాలర్తో చెప్పిన జాగ్రత్తలు అయితే పాటించండి. అండ్ పూర్తిగా నయమైన మెడికేషన్స్ వాడుకోవడం వల్ల మీకు చాలా వరకు 2-3 మంత్స్లోనే రిలీఫ్ రావడం జరుగుతుంది. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసి ఆల్రెడీ దగ్గు ఉంది అని చెప్తున్నారు, కొంచెం బ్రెత్లెస్నెస్ ఉంది అంటున్నారు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లైక్ సైనస్ కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, డస్ట్ ఎలర్జీ కానీ ఇవి నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఒక 40-50 దాటిన తర్వాత ఆస్థమాటిక్ కండిషన్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. టోటల్గా పల్మనరీ ఎంబాలిజం కానీ, లంగ్స్ డిఫెక్ట్ అవ్వటం కానీ జరుగుతుంది. సో అంతవరకు వ్యాధి ముదిరిపోకుండా ముందుగానే, ఇప్పటికే 15 సంవత్సరాల క్రానిసిటీ ఉంది అంటున్నారు, ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. అప్పుడు మందం తగ్గే మెడిసిన్స్ కాకుండా పూర్తిగా నయమైన మెడిసిన్స్ వాడితే మంచిది. మరి కాల్ తీసుకున్నాం అండి. గిరి గారు, గిరి గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. మా పాప 8 years ఉంది మేడం. అదే నైట్ టైం బాగా గురుకలు వస్తున్నాయి మేడం. అదే మేడం, నమస్తే మేడం. చెప్పండి, వినిపిస్తోంది మేడం. మా పాప 8 years ఉంది మేడం. ఓకే. అది నైట్ టైం బాగా గురుకలు వస్తున్నాయి మేడం. అది సౌండ్స్, అది వేరే డాక్టర్ అడిగితే కాన్సర్ట్స్ అయింది, సర్జరీ అని అన్నారు. సర్జరీ అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు అది హోమియోపతిలో ఆ పాపకి ఉన్నాయా? ఉన్నాయండి. ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఏదైతే ఆ గ్లాండ్స్ అనేది వాపు గురై ఉంటాయి, అంటే కొండ నాలుక చుట్టూ, ఉల్వాకి చుట్టూ పక్కన ఉండే 2 గ్లాండ్స్ని మనం టాన్సిల్స్ అంటాము. దానికి ఇన్ఫెక్షన్ రావటం వల్ల, అది ఏ రీజన్ వల్ల అయినా ఇన్ఫెక్షన్ రావటం వల్ల మామూలుగా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. పడుకునేటప్పుడు గురకలాగా, అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలు ముక్కు నుంచి నోటి నుంచి కాకుండా నోటి నుంచి ఎక్కువగా బ్రీతింగ్ తీసుకోవడం, దానివల్ల స్నోరింగ్, గురకలాగా వస్తూ ఉంటుంది. ఏదైనా మింగాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆకలి సరిగ్గా వేయదు, వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పిలాగా అనిపించటం, ఫీవర్ ఎక్కువగా రావటం, తర్వాత ఇయర్ పెయిన్, చెవిలో కూడా కొంచెం నీరులాగా కారుతూ నొప్పిలాగా రావటము, ఇవన్నీ మనకి టాన్సిల్స్లో ఉండే లక్షణాలండి. టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. సో టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ పిల్లల్లో చాలా వరకు ఎన్ని రోజులు ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవి ఆటోమేటిక్గా స్ట్రింక్ అయిపోతాయి. సో అవి ఉండడం వల్ల ఏంటంటే మనకి బయట నుంచి వచ్చే ఈ ఎలర్జెన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ లోపలికి వెళ్లకుండా, బాడీ డ్యామేజ్ కాకుండా అవి కాపాడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుందో మనకి బయట నుంచి వచ్చే వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అది తట్టుకోవడం కష్టమై వాపుకు గురవుతాయి. సో కాబట్టి ఎన్ని రోజులు ఆ టాన్సిల్స్ బాడీలో ఉంటే అంత మంచిది. సర్జరీ అవసరం లేదండి. సర్జరీ అవసరం లేకుండానే మనకి వితిన్గా మెడిసిన్స్ వాడిన కొన్ని రోజుల్లోనే చాలా వరకు నయమవుతుంది. సర్జరీ అనేది ఏంటంటే గ్రేడ్ 4, ఇంకా టోటల్గా క్లోజ్ అయిపోయింది, 2 వైపులా క్లోజ్ అయింది, అసలు గాలి వెళ్ళట్లేదు, తినడానికి ఇబ్బంది పడుతోంది, థ్రోట్ బాగా నొప్పి వస్తుంది, బాగా ఏడుస్తుంది, లేకపోతే స్నోరింగ్ ఎక్కువగా ఉంది, సిమ్టమ్స్ చాలా తీవ్రతంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే వెరీ రేర్ కేసెస్లో టాన్సిల్స్ అనేది రిమూవ్ చేయాలి. ఎందుకంటే టాన్సిలెక్టమీ అయిన తర్వాత వచ్చే పోస్ట్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. తర్వాత మీకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడం, కాఫ్ రావడం, ఫీవర్ రావడం అనేది టాన్సిల్స్ రిమూవ్ చేసిన తర్వాత జరుగుతుంది. కాబట్టి ఒకసారి బిఫోర్ సర్జరీ కొన్ని మెడిసిన్స్ అనేది వాడండి. హోమియోపతి మీకు దగ్గరలో ఏదైనా మంచి బ్రాంచ్ ఉంటే అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకోండి. మీకు తేడా తెలిసిన తర్వాత సర్జరీ ఆపుతారు ఆటోమేటిక్గా. సో అలర్జీ రైనైటిస్ ఎందుకు వస్తుంది అంటారు? కారణాలు ఏంటంటారు?
ఎలర్జిక్ రైనైటిస్ అనేది నథింగ్ బట్ మన బాడీలో ఉండే ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి ఎగెనిస్ట్గా వర్క్ చేసినప్పుడు బయట నుంచి వచ్చే ఏదైనా ఎలర్జెన్స్, అది డస్ట్ కావచ్చు, మోల్స్ కావచ్చు, పాలెన్స్ కావచ్చు, దానికి ఓవర్ రియాక్ట్ టు ద బాడీ అవ్వటాన్ని మనం ఎలర్జిక్ ప్రాబ్లమ్ అని చెప్తూ ఉంటాము. అయితే ఎలర్జిక్ రైనైటిస్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే ఈ ముక్కు రంధ్రాల నుంచి, నాస్ట్రిల్స్ నుంచి మనకి నీరులాగా కారటం కానీ, లేకపోతే కళ్ళ నుంచి దురద పెట్టడము, పొద్దున లేవంగానే చల్లని ప్రదేశాలకి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా తుమ్ముల్లాగా రావటము, ఒక్కటి కాదు అంటే ఒకేసారి 10, 20, 30 తుమ్ములు, సివియారిటీని బట్టి కొంతమందికి 50, 60 కూడా పొద్దున లేవంగానే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఇది కాకుండా కళ్ళలో మంటలాగా అనిపించటము, ముక్కు లోపల దురద పెట్టినట్టుగా అనిపించటము, ఇయర్ పెయిన్ అనిపించటం, థ్రోట్ దగ్గర ఈ సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర దురదగా అనిపించటము, ఎప్పుడు చెవిలో గుబులు ఉన్నట్టుగా దురదలాగా అనిపించడం అనేది మెయిన్గా ఎలర్జిక్ రైనైటిస్ యొక్క లక్షణాలు. బేసికలీ ఎలర్జిక్ రైనైటిస్ ఏంటంటే డస్ట్ ఎక్కువగా ఇన్హేల్ చేసినప్పుడు, ఈ దుమ్ము దులిపినప్పుడు, ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు, చల్లని వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, హ్యూమిడిటీ ఉన్న రెయినీ సీజన్స్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఎక్కువగా ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి కాల్ తీసుకుందాం అండి. రాఘవ గారు, ఫైన్. సో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు? అలర్జిక్ రైనైటిస్ ఒకసారి వచ్చిందంటే దాదాపుగా ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఏవైతే ఉంటాయో అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. కానీ కీన్ ఫీచర్స్ కింద తీసుకుంటే కళ్ళ నుంచి నీరు కారటం, ముక్కు నుంచి నీరు కారటం అనేది మెయిన్ సిమ్టమ్ అండి. ఆ నీరు కూడా ఎలా ఉంటుందంటే చిన్నగా చల్లగాలి, ఈవెన్ ఫ్యాన్ కింద పడుకున్నా కూడా మనకి ముక్కు నుంచి నీరు కారుతూనే ఉంటుంది, డ్రాప్గా. మనకి ముక్కు ఎప్పుడు దిబ్బడ వేసినట్టుగా స్టఫీనోస్ ఉంటూ ఉంటుంది, ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది. లోపల ఏది ఉండదు కానీ ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది. తర్వాత గాలి తీసుకోవడానికి, గాలి వదలడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కళ్ళకి మంట, విపరీతంగా దురద పెడుతూ ఉంటుంది. గోకిన తర్వాత కళ్ళ కింద నల్లని చారలు, డార్క్ పిగ్మెంటేషన్ అండర్నీత్ ద ఐస్ రావటం అనేది. తర్వాత ఈ సాఫ్ట్ ప్యాలెట్ ఏదైతే ఉంటుందో గొంతు దగ్గర అక్కడ మనకి దురదలాగా అనిపించటము. తర్వాత ఎక్కువగా అంటే లైక్ స్నీజింగ్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కోల్డ్ ఎక్కువగా ఉంటుంది, అంటే నెలలో ఎప్పుడు కోల్డ్ అవుతూనే ఉంటుంది. లైక్ ఈ రైనీ అండ్ వింటర్ సీజన్స్లో తీసుకుంటే 24 రోజులు అంటే 24 గంటలు 30 రోజులు మనకి కోల్డ్ అవుతున్నట్టుగానే ఉంటుంది. హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే మన గొంతు అనేది కొంచెం బొంగురు పోయినట్టుగా అనిపించడం, వాయిస్ అనేది చేంజ్ అవ్వటం, కొంతవరకు చెవిలో నొప్పి, గొంతులో నొప్పి అనిపించడం మనకి అలర్జిక్ రైనైటిస్ యొక్క ముఖ్య లక్షణాలని చెప్తూ ఉంటాం. మరో కాల్ తీసుకుందాం అండి. కళ్యాణి గారు, మేడం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. మేడం, నాకు లాస్ట్ 7 months నుంచి థ్రోట్ పెయిన్ మేడం బాగా. ఏంటి డాక్టర్ చూపించుకున్నాను, ఆయన ఆల్మోస్ట్ ఆయన దగ్గర ఉన్న యాంటీబయాటిక్స్ మొత్తం నా బాడీని రిలీజ్ చేసినట్టున్నారు. అయినా కూడా నాకు అంటే ఇది లేదు, పెయిన్ అలాగే ఉంటుంది. ఓకే, ఎన్ని రోజుల నుంచి అండి మీకు? ఓన్లీ 7 months నుంచి మేడం. నాకు ఆల్రెడీ చిన్నప్పుడే టాన్సిల్స్ తీసేశారు. సైనటిస్ ప్రాబ్లం కూడా ఉంది. ముక్కు కూడా నొప్పి ఉంటుంది, ముక్కు గొంతు. అంటే ముక్కు తక్కువ, గొంతు ఎక్కువ. ముక్కులోంచి ఏదో అప్పుడప్పుడు వచ్చింది, గొంతు చేదు వచ్చేసింది, లిక్విడ్ లాగా వచ్చి. అందుకని ఎప్పుడు జలుబు రావటం అలాంటిది ఏ ప్రాబ్లం లేదు మేడం. నా ఫీవర్, జలుబు అలాంటివి ఏమీ లేవు. ఓకే అమ్మా, ఓన్లీ థ్రోట్ పెయిన్ మాత్రమే ఉంటుంది. చూడండి ఒకసారి, ఇంకేం ప్రాబ్లం లేదా? లేదు మేడం. ఓకే, ఫైన్. సో ఆల్రెడీ యాంటీబయాటిక్స్ వాడారు, మ్యాక్సిమం యాంటీబయాటిక్స్ వాడినా నో యూజ్ అంటున్నారు. మీది అంటే 7 months నుంచి అంటున్నారు కాబట్టి క్రానిక్ ఫారింజైటిస్ కింద తీసుకోవచ్చు. ఈవెన్ సైనోసైటిస్లో కూడా మనకు అలాంటి లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సైనస్లో ఏంటంటే చాలా వరకు అంటే ప్రతి సిమ్టమ్ అందరిలో ఉండాలని ఏం లేదు, 1 or 2 symptoms ఉన్నా కూడా మనకి సైనస్ ఉండే అవకాశాలు ఉంటాయని నిర్ధారించుకోవచ్చు. అంటే తుమ్ముల్లాగా మీకు ఎలాగో లేవంటున్నారు కానీ నార్మల్గా సైనస్కి ఏంటంటే తుమ్ములు, హెడేక్ ఉండటం, ఈ గొంతు నొప్పి అనిపించటం, అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా బ్రెత్లెస్నెస్ ఉండటము, తర్వాత పోస్ట్ నాజల్ డిశ్చార్జ్ అంటే మ్యూకస్ అనేది లోపలికి, గొంతు లోపలికి వెళ్తున్నట్టుగా అనిపించటం, తల బరువుగా అనిపించటం, ఇవన్నీ ఏంటంటే మనకి సైనస్ యొక్క లక్షణాలు. సైనస్లో కూడా మనకి గొంతు నొప్పి ఉండే అవకాశాలు ఉంటాయమ్మా. అలా కాకుండా ఇంకొక కండిషన్ ఫారింజైటిస్ అంటాం. అది అక్యూట్ కానీ క్రానిక్. అక్యూట్ అంటే ఒక 2-3 weeks ఉండి ఆ నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కానీ క్రానిక్ ఫారింజైటిస్లో ఏంటంటే కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎక్స్రే ఆఫ్ పిఎన్ఎస్ చేయించుకోండి, అంటే పారానాజల్ సైనసెస్ చేయించుకుంటే మనకి ముక్కు నుంచి మొత్తం సైనసెస్ అన్ని కవర్ అవుతాయి. దానిలో మనకి థ్రోట్లో ఏదైనా ఫారింజైటిస్ ఉందా లేదా అనేది కూడా మనకి సిటీపీఎన్ఎస్ కానీ ఎక్స్రే పిఎన్ఎస్లో కానీ నిర్ధారించవచ్చు. అలా కాకుండా ఒకసారి స్పూటమ్ టెస్ట్ చేయించండి, థ్రోట్ స్వాబ్ తీయించుకోండి. దానిలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, రిపీటెడ్గా ఈ స్ట్రెప్టోకోకస్, స్టాఫిలోకోకస్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఆ గొంతు దగ్గర నొప్పి అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ 2 ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని
హోమియోపతి వాడండి అమ్మా. ఇలాంటి కేసెస్లో కాన్స్టిట్యూషన్ హోమియోపతి విల్ హెల్ప్ అలాట్. మీకు మెడిసిన్స్ లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా నయమవుతుంది. సో హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రాకుండా కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అంటే ఫ్యామిలీలో ఉంది అంటే కనుక ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి రాకుండా ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు అంటే ఆహార నియమాలు పాటించటము, ఎక్కువగా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొంచెం వామ్గా అంటే ఏదైనా కొంచెం వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవటము, తర్వాత డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఐటమ్స్ అనేది తీసుకోకుండా ఉండటము, ఎక్కువగా మన వ్యాధి నిరోధక శక్తి బూస్టప్ అయ్యే ఫుడ్ అనమాట. అంటే ఏంటంటే ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బ్స్ కానీ, మినరల్స్ కానీ ఎంతవరకు మన బాడీకి, మన బేసిక్ మెటబాలిక్ ఇండెక్స్ని బట్టి ఎంత అవసరం పడుతుంది, మన బాడీ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి అనేది క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా తీసుకోవటము. తర్వాత చల్లని వెదర్కి చాలా వరకు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్స్, అది బాగా హీట్ వెదర్ కావచ్చు, బాగా కూల్ వెదర్ కావచ్చు, ఈ రెండు వెదర్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూడటం. ఒకవేళ బయటకు వెళ్తే తగు జాగ్రత్తలు తీసుకొని పాటించటం. ఇంట్లో కూడా బూజు కానీ, లేకపోతే చెట్లు కానీ, లేకపోతే పెట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి కొంతవరకు దూరంగా ఉండటము. తర్వాత బెడ్షీట్స్ అనేది వారానికి ఒకసారి 2 సార్లు క్లీన్ చేసుకుంటూ ఉండటం, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. మరో కాల్ తీసుకుందాం అండి. కరుణారెడ్డి గారు. హలో మేడం. డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మాట్లాడింది. మేడం, మాకు ఉదయం లేచినప్పుడు నైట్ పండుకునేటప్పుడు మేడం ఒక ముక్కలు తుమ్ములు వస్తున్నాయి మేడం. నాకు ఇది అవుతుంది. ఎన్ని రోజుల నుంచి అండి మేడం? నాకు పోయిన సంవత్సరం కూడా ఎక్కువ వచ్చింది మేడం. కొంచెం వేరే డాక్టర్ చూస్తే తగ్గింది, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, మరి ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారా? ఏం స్టార్ట్ చేయలేదు మేడం. పోయిన సంవత్సరమే చాలా వాడినా, ఈ సంవత్సరం ఇంకా వాడలేదు. నాకు వాతావరణం స్కూల్ నుంచి అంటే నార్మల్గా ఏంటంటే రైనీ సీజన్స్, వర్షాకాలం అండ్ చలికాలం ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ డేగా స్టీమ్ తీసుకోండి, ఆవిరి తీసుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం మనకి అంటే యోగా, మెడిటేషన్ లాంటిది కానీ, లేకపోతే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది కొంతవరకు మీకు హెల్ప్ అవుతుందండి. అప్పటికి కూడా తగ్గటం లేదు అంటే కనుక ఒకసారి హోమియోపతి కూడా వాడి చూడండి. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు. అండ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో మనకి అలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, టాన్సిలైటిస్ కానీ, లేకపోతే అడినాయిడ్స్ కానీ, సైనస్లు, ఎలాంటి ప్రాబ్లంకైనా కూడా దాదాపుగా అంటే మెడిసిన్స్ అనేది ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బేస్డ్గా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క ఫిజికల్ స్టేచర్, జనరల్ మేకప్, తర్వాత ఫెమిలియల్ హిస్టరీ తీసుకొని పూర్తిగా మెడికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒకవేళ ఇఫ్ నీడెడ్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే దానికి చెప్పటము, దానికి తగ్గట్టుగా ఫైనల్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత మెయిన్గా కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద ఏవైతే మెడికేషన్స్ ఉంటాయో ఆ మెడికేషన్స్లో పర్టికులర్ పేషెంట్కి ఏదైతే మెడిసిన్ సూట్ అవుతుందో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలా ఉంటుందంటే హోమియోపతి మెడికేషన్స్ ఎవ్రీడే వాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే కొన్ని రోజులు వాడిన తర్వాత దాదాపుగా వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్క టిష్యూ కానీ, సెల్ కానీ, బాడీలో ఉండే ప్రతి కణజాలము మన యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే తత్వాన్ని ఈ హోమియోపతి వాడుకోవడం వల్ల అవుతుంది. కాబట్టి బేసికల్లీ మనకి సైనస్లు, ఎలర్జీలు, ఈ టాన్సిలైటిస్ అనేది చాలా వరకు దూరంగా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఉంటుందండి. కాల్ తీసుకుందాం అండి. గోపాల్ గారు. మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చెప్పండి గోపాల్ గారు. హలో మేడం. మేడం చెప్పండి. మేడం, మా మిసెస్ కి ఒక 5 years నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కూల్ వాతావరణం ఉన్నప్పుడు వస్తాయి అనమాట. మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలంటే మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే, ట్రీట్మెంట్ వాడండి. ఆల్మోస్ట్ 5 years నుంచి ఉంది అంటున్నారు. కొంచెం ఏజ్ కూడా పెద్దగానే ఉంది, అంటే ఇన్ బిట్వీన్ అడల్ట్హుడ్ కాబట్టి 20s, 30, 35 మధ్యలో ఉన్నట్టున్నారు. కాబట్టి హోమియోపతి వాడుకుంటే ఏంటంటే మీకు చాలా వరకు మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా, ఎందుకంటే చిన్నప్పుడు వచ్చే టాన్సిలైటిస్, టాన్సిల్స్ కానీ ఇవంతగా పెద్దగా ప్రమాదకరం కావు. కానీ ఒకసారి 20s దాటిన తర్వాత ఈ టాన్సిల్స్ కానీ, ఎడినాయిడ్స్ కానీ రావటం వల్ల సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ టాన్సిల్స్ని నెగ్లెక్ట్ చేస్తే మనకు అక్కడ చీముగడ్డలాగా పెరిటాన్సిలర్ యాబ్సెస్ రావడము, లేకపోతే రుమాటిక్ ఫీవర్ కానీ, ఇలా హే ఫీవర్ కానీ ఇలాంటివి రావటము, తర్వాత మనకి లోపల గవద బిల్లల్లాగా బాగా వాపు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు నయమవుతుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. అరుణ గారు. ఫైన్. సో ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఏమైనా చేయొచ్చు అంటారా? అవకాశం ఉంది అంటారా? అట్లా
ఇన్స్టంట్ రిలీఫ్ అంటే చల్లనిగా అంటే వెచ్చగా బాడీని వెచ్చగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఉలెన్ లాంటి దుస్తులు అనేది వేసుకోవటము, తర్వాత చెవిలో కాటన్ పెట్టుకోవడం, చల్లదనానికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం అనేది చేయాలి. డైరెక్ట్ ఫ్యాన్ కానీ ఏసీస్ కానీ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ఇన్స్టాంట్గా కొంతవరకు రిలీఫ్ రావాలి అంటే కనుక ఎట్ ద సేమ్ టైం స్టీమ్ అనేది ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ ఆర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ డే, వన్స్ ఇన్ అ వీక్ అనేది ఖచ్చితంగా తీసుకోవటం వల్ల కొంతవరకు రిలీఫ్ అవుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ద ప్రాబ్లం అనేది సాల్వ్ కాకపోతే మనకి పూర్తిగా నయమయ్యే అవకాశం అనేది ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్ సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.